నమస్తే. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే శ్రీరమణాయ నమ. ఉపదేశసారం 12వ సూత్రం. చిత్తవాయవా చిత్క్రియాయుతాః శాకయోర్ద్వయీ శక్తిమూలకా శాకయోర్ద్వయీ శక్తిమూలకా. చిత్తవాయవ చిత్క్రియాయుతాః శాకయోర్ద్వయీ శక్తిమూలక. దీని యొక్క అర్థము, ఆత్మ అనే మూలశక్తికి జ్ఞానశక్తి గల మనస్సు, క్రియాశక్తి గల శ్వాస అనేవి రెండు కొమ్మల వంటివి అని ఇక్కడ మహర్షి మనకు వివరించారు. ఇక శక్తి మూలక. శక్తి మూలక అంటే ఆత్మ అనే మూలశక్తికి. చిత్యుత చిత్తః జ్ఞానశక్తి గల మనస్సు. క్రియాయుత వాయవ క్రియాశక్తి గల శ్వాస. శాకయోద్వయి రెండు కొమ్మల వంటివి. ఇక ఈ 12వ సూత్రాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో ఈ యొక్క జ్ఞానాన్ని మీకు అందించాలని నేను ఈరోజు ఈ 12వ సూత్రాన్ని తీసుకున్నాను. ఇక ఈ 12వ సూత్రం మనకు అర్థం కావాలి అంటే కనుక మాయాశక్తి అంటే ఏమిటో తెలియాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, సంకల్పశక్తి, క్రియాశక్తి, ప్రాణశక్తి, మనస్సు, శరీరము, ఆత్మ గురించి, అంతఃకరణాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక మొదటగా మాయాశక్తి అంటే మనమందరము అనుకుంటూ ఉంటాము, ఎంత జ్ఞానం ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ మాయలో పడిపోతున్నారని అనుకుంటూ ఉంటారు. మరి ఆ మాయాశక్తి ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మాయాశక్తి నుంచి మనకు 3 గుణాలు బయటికి వచ్చాయి. అవి 1 సత్వగుణం, 2 రజోగుణం, 3 తమోగుణం అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక సత్వగుణం నుంచి 4 అంతఃకరణాలు మనము అనుకోవచ్చు. అవి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము మనకు సత్వగుణం నుంచి వచ్చాయన్నమాట. వీటిని అంతఃకరణాలు అని అంటారు. ఇక 2వ దాని రజోగుణం నుంచి మనకు ప్రాణశక్తి అనేది ఉద్భవించింది. ఇక 3వ అయినటువంటి తమోగుణం నుంచి పంచభూతాల రూపంలో శరీరము అనేది ఏర్పడింది. ఇక మనము ఈ శ్లోకం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దీనిలో ముఖ్యంగా ప్రాణశక్తి అంటే ఏమిటి, మనస్సు అనేది ఎలా ఉంటుంది, శరీరం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక చెట్టుకు కాండము ఎంత ముఖ్యమో ఒక మనిషికి ఆ ప్రాణశక్తి అనేది అంత ముఖ్యమన్నమాట. అంటే ప్రాణశక్తి అనే కాండం నుంచి 1 మనస్సు అనే కొమ్మ, 2వది క్రియాశక్తి అనబడే శరీరము ఇంకొక కొమ్మలాగా అనుకుంటే గనక ఈ ప్రాణశక్తి నుంచే మనస్సు అనే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, సంకల్పశక్తులు ఉద్భవించాయి. 2వ కొమ్మైనటువంటి ఆ శరీరము క్రియాశక్తి వల్ల శరీరము పనిచేస్తున్నమాట. అంటే ఇక్కడ ప్రాణశక్తి చాలా ప్రధానంగా మనము తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక
ప్రాణశక్తి వారిలో బాగుంటేనే వారి యొక్క మనస్సు మరి ఆ శరీరము చాలా బలంగా ఉంటుందన్నమాట. ఇక మనస్సు అంటే ఏమిటి? మనస్సు అనేది కోరికలు ఉంటే గనక మనస్సు అనేది ఉంటుందని మనము అర్థం చేసుకోవాలి. మరి కోరికలు ఎందుకు పుడతాయి అంటే మనలో ఏదైనా వెలితి లేనితనం ఉంటే గనక ఆ కోరికలంటూ పుడుతూ ఉంటాయి. మరి ఆ వెలితి ఎందుకు పుడుతుంది అంటే మనలో ఉన్న అజ్ఞానం వల్ల ఆ వెలితి అనేది పుట్టుతుందన్నమాట. అంటే అన్నింటికి ఆ మూల కారణం అజ్ఞానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక ఒక చెట్టుకు వేర్లు ఎంత ముఖ్యమో ఆ వేర్లని ఇక్కడ మనము మాయాశక్తి అంటాము. ఎందుకంటే ఆ చెట్టు యొక్క వేర్లు మనకు కనబడవు. ఈ మాయాశక్తి కూడా మనకు కనబడనట్టుగా మనకు ఉంటుంది. ఇక్కడ మనస్సే అన్నింటికీ మూలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనస్సు వల్లే అందమైన ప్రపంచాన్ని మనము సృష్టించుకుంటాము. ఆ అందమైన ప్రపంచాన్ని మళ్ళీ పడగొట్టుకుంటాము మన మనస్సు అనేది బాగా లేనప్పుడు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఎలాంటి సాధన చేయాలి అంటే కనుక శ్వాసనే ప్రధాన పాత్రగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శ్వాసనే మనము ప్రాణశక్తి అని కూడా అంటాము. ఎందుకంటే ఆ శ్వాసలోనే ప్రాణశక్తి అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ శ్వాసని ప్రధానంగా ఎవరైనా తీసుకొని సాధన చేస్తారో అప్పుడు ఆ మనస్సుతో సాధన చేస్తారో వారు ఆ ఆత్మలో లీనము అవచ్చని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. అందుకని ఇక్కడ మహర్షి ప్రాణశక్తి గురించి, క్రియాశక్తి గురించి, ఆ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి గురించి మనకు వివరించే ప్రయత్నం చేశారు. అంటే ఈ జ్ఞానశక్తి మరియు క్రియాశక్తి అనేవి ఒక రెండు కొమ్మలుగా మనకు ఆ ప్రాణశక్తి నుంచే వస్తాయని వివరించే ప్రయత్నం చేశారు. అంటే మనసు ద్వారా సాధన చేసినా కూడా, మనసు ద్వారా శ్వాస అనుసంధానం చేసినా కూడా మనము ఆ యొక్క ఆత్మస్థితికి చేరుకోవచ్చని ఇక్కడ మనము గ్రహించాల్సి ఉంటుంది. ఇక మనస్సు గురించి మనం తెలుసుకోవాలి అంటే కనుక అర్జునుడు శ్రీకృష్ణుడితో అంటాడు, ఆ మనస్సును నేను అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, అది గాలి కంటే చాలా ఎక్కువగా ప్రయాణిస్తుంది అని చెప్పాడంట. అప్పుడు శ్రీకృష్ణుడు ఎవరైతే సాధన చేసుకుంటారో అంటే వారి యొక్క ప్రాణశక్తిని వారు కాపాడుకుంటారో అప్పుడు ఆ మనస్సును కూడా మనము కంట్రోల్ చేయొచ్చని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారన్నమాట. అంటే ఎవరైనా కూడా ఒకేసారి ఆ శక్తిని సంపాదించలేరు. ఆ శక్తి అనేది, ఆ ప్రాణశక్తి అనేది మనలోనే ఉందని గుర్తించి ఆ ప్రాణశక్తిని మనము ఎవరైతే కాపాడుకుంటారో అప్పుడు వారు ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతారు అని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఇక ఈ యొక్క ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి మనకు ఒక గురువు అంటూ ఉండాలి. ఎందుకంటే మనకు తెలిస్తే గనక మనం ఆత్మజ్ఞానాన్ని మన సొంతంగా నేర్చుకోవచ్చు. మనకు తెలియని దానిని మనకు ఏదో ఒక గురు రూపంలో ఈ సృష్టి, ఈ ప్రకృతి మనకు అందిస్తూ ఉంటుంది. అందుకని ముఖ్యంగా మనము 9వ సూత్రంలో చెప్పిన విధంగా సోహం అనే భావనతో సాధన చేసినా కానీ, లేదా 11వ సూత్రంలో చెప్పిన విధంగా శ్వాసపైన ధ్యాస ఎవరైతే సాధన చేస్తారో వారు వారి యొక్క ఆత్మస్థితికి చేరుకుంటారని ఇక్కడ మహర్షి వివరించే ప్రయత్నం చేశారు. అందుకని ప్రతి ఒక్కరూ ఈ 9వ శ్లోకంలో చెప్పిన విధంగా, 11వ శ్లోకంలో చెప్పిన విధంగా, మరి ఈ 12వ శ్లోకంలో ఏది ముఖ్యమో మనస్సు మరియు అంటే జ్ఞానశక్తి అనేది లేక ఆ క్రియాశక్తి శరీరంతో చేసే ఈ రెండు ఒక చెట్టుకు ఒక రెండు కొమ్మల లాంటివి అని, లేదా మరియు ఆ ప్రాణశక్తి అనేది ఆ చెట్టుకు కాండం ఎంత ముఖ్యమో అది మన యొక్క శరీరానికి మనస్సుకు అంత ముఖ్యమని
ఇక్కడ ఈ 12వ సూత్రంలో మహర్షి మనకు వివరించారు. ఎవరైతే ఆ వేర్ల రూపంలో ఉన్నటువంటి కనబడని ఆ మాయాశక్తిని తెలుసుకుంటారో వారు ఆత్మతత్వం వైపుకి వారు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునే ఒక సాధనాన్ని వెన్నుకొని వారి ఆత్మతత్వంలో లీనం కావచ్చని ఈ 12వ సూత్రంలో మనకు మహర్షి వివరించారు. ఇక చివరగా ఆ జ్ఞానశక్తిని మరియు ఆ క్రియాశక్తిని ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ.